హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్స్ అడ్వైజర్. సో రేపు మనకి థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ, అదేవిధంగా మంత్లీ ఎక్స్పైరీ కూడా. సో రేపు మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అంతేకాకుండా ఈరోజు మార్కెట్స్ యొక్క ర్యాలీ ఎలా ఉండింది. సో మనం మార్నింగ్ ఏదైతే అనాలిసిస్ పోస్ట్ చేస్తూ ఉన్నామో టెలిగ్రామ్ ఛానల్లో మీరు చూసినట్టయితే కనుక, ఇఫ్ యు ఆర్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ యూ కెన్ సీ ద చార్ట్స్. మార్నింగ్ 8 o'clock అరౌండ్కి నిఫ్టీలో బేరిష్ వ్యూ అని చెప్పేసి, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా బేరిష్ వ్యూ అనేది చెప్పడం జరిగింది. అంతేకాకుండా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించిన డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వ్యూ ఏదైతే ఉందో అది కరెక్ట్గానే జరిగిందా లేదా అనేది కూడా చూద్దాం. అంతేకాకుండా ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్ యొక్క రిజల్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. దాంట్లో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన రిజల్ట్స్ వచ్చేసి కేపీఐటీ టెక్నాలజీస్ అండి. ఈరోజు 12% వరకు ర్యాలీ తీసింది. సో ఆఫ్టర్ ఏ స్టీప్ కరెక్షన్ ఇది ప్రజెంట్ అయితే ఈరోజు 50 DMAని క్రాస్ అవుతూ అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో దాని గురించిన డీటెయిల్స్ చార్ట్ అనాలిసిస్లో కూడా చూద్దాం. అంతేకాకుండా యునైటెడ్ బ్రూవరీస్ మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసింది. యూనిలివర్ కంపెనీ 9% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ను చూపించింది. ఇన్ఫోబిన్ టెక్నాలజీస్, ఆర్ఫిన్ మెటల్ సెక్టార్కి సంబంధించిన మైక్రో క్యాప్ కంపెనీ. రాజనందని మెటల్స్ ఇది కూడా మైక్రో క్యాప్ కంపెనీ. అవర్ ఫేవరెట్ స్టాక్ ఆప్కోటాక్స్. సో ఆప్కోటెక్స్ని మనం ఆల్రెడీ చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ఇన్వెస్టెడ్గా కూడా ఉండడం జరిగింది. సో మంచి రిటర్న్స్ని అయితే పోస్ట్ చేసింది, కానీ ఈరోజు 1% ఫాల్ అవుతూ కనిపించింది. రీజన్ బిహైండ్ ఎందుకంటే చాలా స్టీప్ ర్యాలీ తీసిన తర్వాత మార్కెట్లో కాస్త కరెక్షన్ అనేది అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా దీంట్లో కనిపించడం జరిగింది. సో దీంట్లో చూపించిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే అండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో స్టాక్స్ యొక్క రిజల్ట్స్ని డిస్కస్ చేయడానికంటే ముందు లాస్ట్ 10 yearsలో మనకి నిఫ్టీ ఏ రకంగా పర్ఫామ్ చేసింది అనేది ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నానండి. సో దట్ ఈస్ ద నిఫ్టీ. సో లాస్ట్ 10 yearsలో చూసినట్టయితే మనకి 2012లో 27% ర్యాలీ తీసింది. బట్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి కేవలం 6.76% మాత్రమే రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ 2014లో చూసుకున్నట్టయితే మనకి 31% రిటర్న్స్ ఇచ్చింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి 2015లో 4% కరెక్షన్ అవుతూ కనిపించింది. ఎప్పుడైతే మీరు ఆన్ అండ్ యావరేజ్ 24-25% కంటే ఎబో రిటర్న్స్ ఇచ్చిన ఇయర్స్ని చూడండి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి నెగటివ్గా కానీ లేదంటే తక్కువ రిటర్న్స్ కానీ, సో రిటర్న్స్ పరంగా చూసినట్టయితే 3-6% వరకు రిటర్న్స్ కానీ కనిపించడం అయితే జరిగింది. సో ప్రజెంట్ కూడా 2021లో మనకి 24% రిటర్న్స్ ఇచ్చింది. సో దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఇప్పుడు 2022లో కూడా మనకి కనిపించే అవకాశం అయితే ఉంది. సో 2022 అనేది మరీ అంత హ్యూజ్ మూమెంట్ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే 2019 చూసినా 2020 చూసినా మనకి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది, 12-14%. సో లాస్ట్ 3 yearsలో చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 50% రిటర్న్స్ అయితే మార్కెట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా 50% రిటర్న్స్ అనేది 3 yearsలో ఇచ్చిన తర్వాత అదే హ్యూజ్ లెవెల్స్తో కంటిన్యూషన్ ఉంటుంది అనేది అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి. సో దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే యూ మే సీ దిస్. మార్నింగ్ అయితే ఎవ్రీడే మార్కెట్ ఓపెన్ అవ్వడానికంటే ముందే బేరిష్ వ్యూ, బుల్లిష్ వ్యూ అని చెప్పేసి అయితే నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ ప్యాటర్న్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లెవెల్స్ని కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు అయితే నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో రెండింటిలోనూ బేరిష్ వ్యూ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా 17,000 కంటే బిలో ఓపెన్ అవుతుంది అనుకున్నాను, బట్ 17,000 కంటే ఎబో 73 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయ్యింది. 17,200 నుంచి 130 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యింది. కాకపోతే ఎటువంటి పాజిటివ్ మూమెంట్ అయితే చూపించలేదండి. జస్ట్ 30-40 పాయింట్స్ అప్పర్ సైడ్ వెళ్ళింది. నేరో రేంజ్లో, వెరీ నేరో రేంజ్లో ఈరోజు అయితే ట్రేడ్ అవ్వడం కనిపించింది. జస్ట్ 150 పాయింట్స్ బిట్వీన్లోనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి ట్రేడ్ అవుతూ కనిపించింది. క్లోజింగ్ 17,000 కంటే ఎబో కనిపిస్తున్నప్పటికీ మేజర్ ట్రేడింగ్ పాయింట్స్ చూసినట్టయితే 17,000 కంటే బిలోనే ట్రేడ్ అవ్వడం జరిగిందండి నిఫ్టీలో. సో మనం అది చార్ట్ ప్యాటర్న్లో చూద్దాం 15 minutes క్యాండిల్స్తో. అంతేకాకుండా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి లెవెల్స్ మీరు ఇక్కడ చూడండి 35,800 లెవెల్స్ని ఇవ్వడం జరిగింది. డౌన్ సైడ్ సపోర్ట్ ఏదైతే ఉందో, సో 35,800 లెవెల్స్ని ఈరోజు టచ్ అయిందా లేదా మీరు చూడండి. ఈరోజు రికవరీ పాయింట్ చూసినట్టయితే డోజీ ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ అయింది కదండి. సో డోజీ ప్యాటర్న్లో రికవరీ ఫార్మాట్ చూసినట్టయితే మీకు లోయెస్ట్ మనకి ఇదే సపోర్ట్ రేంజ్ నుంచి రికవరీ అవుతూ కనిపించడం జరిగిందండి. సో క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి మనకి
28 దగ్గర క్లోజ్ అయినప్పటికీ 36,000 కంటే ఏబో క్లోజ్ అయినప్పటికీ మేజర్ రెసిస్టెన్స్ అనేది 36,000 అండి. ఈరోజు 36,000ని క్రాస్ అవడానికి చాలా హార్డ్ వర్క్ అయితే బ్యాంక్ నిఫ్టీలో చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే నెగటివ్నెస్ అనేది అయితే కనిపిస్తుంది. బట్ రేపు మన మార్కెట్స్ చూసుకోవాలనుకుంటే కనుక ఎటువంటి పాజిటివ్ సైన్ అయితే లేదండి. ఓవరాల్గా నెగటివే ఉంది, కానీ మరీ హ్యూజ్ కరెక్షన్ అయితే రేపు వచ్చే అవకాశాలు అయితే లేవు. 0.5% అప్పర్ సైడ్ కానీ 0.5% డౌన్ సైడ్ కానీ 17,000 నుంచి 50 పాయింట్స్ అప్పర్ సైడ్ కానీ 15 పాయింట్స్ డౌన్ సైడ్ కానీ నిఫ్టీ, 36,000 నుంచి 200 పాయింట్స్ అప్పర్ సైడ్ కానీ 200 పాయింట్స్ డౌన్ సైడ్ కానీ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ అండి. సో మనం చార్ట్ ప్యాటర్న్లో తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ గురించి అయితే చూద్దాం. సాంగ్నీతా కెమికల్స్ అనేది అయితే 300% డిక్లైన్స్, లాస్లలో ఉంది. డోంట్ ఈవెన్ లుక్ ఇన్ టు ఇట్. హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనేది 9% గ్రోత్ అనేది మనకి చూపించడం జరిగిందండి. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే 344 crores మంచి రిటర్న్సే పోస్ట్ చేసింది. కానీ చాలా రోజుల నుంచి అండర్ పర్ఫార్మెన్స్ చేస్తూ వస్తున్న కంపెనీ. బట్ స్టిల్ ఈ 9% గ్రోత్ అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బిలోనే అని చెప్పవచ్చు. బజాజ్ ఆటో 2% డిక్లైన్స్ అండి. ట్రెంట్ 100% డిక్లైన్స్ అండి. జస్ట్ 16 lakhsనే పోస్ట్ చేసింది. అవాయిడెడ్. కొచ్చిన్ మల్బార్ అనేది మైక్రో క్యాప్ కంపెనీ, అవాయిడెడ్ అండి. హిందుస్థాన్ యూనిలివర్ సో 2,186 crores నుంచి మనకి 5% గ్రోత్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే యావరేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. వై? బికాస్ సేల్స్లో 11% గ్రోత్ కనిపించినప్పుడు ప్రాఫిట్స్లో కూడా అట్లీస్ట్ 10 to 15% కనిపించాలి. బట్ 5% మాత్రమే కనిపించడం జరిగింది. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ యావరేజ్ అని చెప్పేసి. సో రాజనందిని మెటల్స్ అనేది అల్టిమేట్లీ చాలా మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసిందండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాజనందిని మెటల్స్ అనేది మైక్రో క్యాప్ కంపెనీ అండ్ మెటల్ సెక్టార్కి సంబంధించిన కంపెనీ. సో దీని యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 95% గ్రోత్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ చూపించినప్పుడు దీని యొక్క డెట్ చూడండి 42.6 crores మాత్రమే ఉంది. సో 376లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ అండి. సో యూ మే కన్సిడర్ దిస్ ఫర్ లాంగ్ టర్మ్. ఒకవేళ మైక్రో క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే రిస్క్ తీసుకునేవారైతే కనుక రాజనందిని మెటల్ని అబ్జర్వ్ చేయొచ్చండి. ఆప్కోటెక్స్ గురించి చూడండి. ఆప్కోటెక్స్ని మనం చాలా రోజుల బ్యాకే రెఫర్ చేయడం జరిగింది. 37% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అండి. 23-24 crores నెట్ ప్రాఫిట్ని ఇచ్చే కంపెనీ 31 crores ఇవ్వడం జరిగింది. కేపీఆర్ మిల్స్ 18% నెట్ ప్రాఫిట్లో ఇంప్రూవ్మెంట్, 30% రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో టెక్స్టైల్ కంపెనీస్ అన్నీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడైతే మనకి రిజల్ట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో సైంజన్ ఇంటర్నేషనల్ అనేది డిక్లైన్స్ ఇచ్చిందండి. 161 crores నుంచి ఫాల్ అవుతూ 148 crores మాత్రమే ప్రాఫిట్ని చూపించిన కంపెనీ. సో మేబీ కొన్ని రోజుల వరకు దీంట్లో కన్సాలిడేషన్ ఉండొచ్చు. బట్ కమింగ్ డేస్లో దీంట్లో కూడా మంచి బులిష్నెస్ ఉండొచ్చు. స్వరాజ్ ఇంజన్స్ అనేది రెవెన్యూ పరంగా 21% తగ్గింది అండ్ నెట్ ప్రాఫిట్ పరంగా 33% తగ్గింది. కేపీఐటీ టెక్నాలజీస్ అండి. సో దిస్ ఈజ్ 21% రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ అయిందండి. 540 crores నుంచి 652 crores రెవెన్యూ పెరిగింది. ఆపరేషనల్ ప్రాఫిట్ కూడా 88 crores నుంచి 121కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 52 crores నుంచి 79 crores పెరిగింది, విచ్ ఈజ్ 51% అయ్యారు. సో దట్ ఈస్ ద రీజన్ ఈరోజు మనకి కేపీఐటీలో దాదాపుగా 13% వరకు రిటర్న్ అయితే కనిపించడం జరిగింది. పాజిటివ్ మూమెంట్ అనేది. సో దీంట్లో అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే కనుక 50 DMA ఏదైతే ఉందో దాన్ని ఫాల్ అయిన ప్రైస్ అనేది జస్ట్ ఈరోజు 12% మూమెంట్తో 50 DMAని క్రాస్ చేస్తూ అబోవ్ 50 DMA క్లోజ్ అవ్వడం జరిగిందండి. సో 50 DMAకి ఎబో వచ్చిన మూమెంట్స్ మీరు చూసినట్టయితే కనుక మూమెంట్ అనేది హ్యూజ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం 340 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 700 లెవెల్స్ వరకు మనం ఇక్కడ చూడడం జరిగింది. నవంబర్ నుంచి జనవరి వరకు అబ్జర్వ్ చేసినట్టయితే. సో ఒకవేళ ఈరోజు వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సస్టైన్ అయినట్టయితే ఈ కమింగ్ 2-3 మంత్స్లో కూడా దీంట్లో మంచి బులిష్నెస్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇన్ఫోబీన్స్ అనేది చాలా రోజుల క్రితమే మన ఛానల్లో చెప్పడం జరిగింది. 73% గ్రోత్ అండి నెట్ ప్రాఫిట్స్, 95% గ్రోత్ అనేది సేల్స్లో కనిపించడం జరిగింది. సో ఆర్ఫిన్ ఇండియా గురించి చెప్పాను కదండి. సో ఇట్ ఈజ్ ఏ మైక్రో క్యాప్ కంపెనీ. ఆర్ఫిన్ ఇండియా అనేది దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి జస్ట్ 347 crores అండి. సో 347 crores ఉన్న ఆర్ఫిన్ ఇండియా అనేది లాస్ట్ 1 monthలో చూడండి, March 16th 121లో ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ ఇది 220కి పెరగడం జరిగింది. సో డబల్ అయిపోయిందండి. సో ఏ కంపెనీ అయినా సరే మైక్రో క్యాప్ ఉందని భయపడితే కనుక మనం వెల్త్ జనరేట్ చేయలేము. ఆగ్రోఫోర్స్ కంపెనీస్ గురించి ఇప్పటికీ మన ఎస్టర్డేస్ వీడియోలో
నెగటివ్ కమెంట్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారు, అవాయిడ్ ఇట్ అని చెప్పేసి. 100% రిటర్న్స్ ఇచ్చిందండి. అవాయిడ్ చేసినట్టయితే ఎక్కడి నుంచి వచ్చేవి? సో మీరు నిన్నటి వీడియో చూసినట్టయితే దీంట్లో 3 స్టాక్స్ గురించి అబ్జర్వ్ చేయమని చెప్పాను. ప్రకాష్ పైప్స్ లిమిటెడ్ అండ్ మోనార్చ్ కామత్ హోటల్. సో ఆ మూడింటిలో ఈరోజు మార్కెట్స్లో ఇంత హ్యూజ్ కరెక్షన్ ఉన్నప్పటికీ, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పటికీ పాజిటివ్నెస్ అనేది ఉంది. ఆగ్రోఫోర్స్ లిమిటెడ్ అనేది నిన్న 20% రిటర్న్స్ ఇచ్చింది అని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు 10% రిటర్న్స్ని ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో 9 సెకండ్స్ వీడియోని అయితే మీకు ప్లే చేసి చూపించడం జరిగిందండి. ఎస్టర్డేస్ వీడియో మీరు చెక్ చేయవచ్చు. 16.35 16 minutes 35 seconds దగ్గర అక్కడ 3 స్టాక్స్ని అబ్జర్వ్ చేయమని చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ 3 స్టాక్స్ అండి. సో ఈ రోజు గురించి కూడా 3 స్టాక్స్ చెప్పాలనుకుంటూ ఉన్నాను, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఐ విల్ పోస్ట్ అబౌట్ ద 3 స్టాక్స్ ఇన్ ద మార్నింగ్ ఇఫ్ యూ ఫాలో ఇన్ ద టెలిగ్రామ్లో డైరెక్ట్ ఇమేజ్నే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు టైం లేదు, నేను అనాలిసిస్ చేయలేదు. సో వన్స్ ఐ విల్ డూ ద అనాలిసిస్, ఐ విల్ పోస్ట్ ఇట్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్ ఇట్ సెల్ఫ్ అబౌట్ ద టుమారో పాజిటివ్ బ్రేక్అవుట్ స్టాక్స్ ఇన్ ద మార్నింగ్. సో జేకే అగ్రి జెనెటిక్స్ అనేది కూడా 157% గ్రోత్ని మనకి నెట్ ప్రాఫిట్ పరంగాను అండ్ 27% సేల్స్ పరంగాను గ్రోత్ అనేది చూపించింది. దిస్ వాజ్ లాస్ మేకింగ్ కంపెనీ అండి. ప్రజెంట్ ఇది చూసుకున్నట్టయితే ప్రాఫిట్ మేకింగ్గా కన్వర్ట్ అవుతూ కనిపిస్తూ ఉంది, విచ్ ఈస్ 369 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ 795 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. డీలింక్ ఇండియా అండి 19% ప్రాఫిట్స్ గ్రోత్ కనిపించింది, 28% రెవెన్యూ పరంగా గ్రోత్ కనిపిస్తూ ఉంది. మ్యాక్రోటెక్ డెవలప్మెంట్స్ అనేది కూడా 42% నెట్ ప్రాఫిట్ పరంగాను, 36% సేల్స్ పరంగాను గ్రోత్ అనేది కనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేయాల్సింది యునైటెడ్ బ్రివరీస్ అండి. 68% గ్రోత్ అనేది మనకి నెట్ ప్రాఫిట్లో చూపించిందండి. వాట్ ఏ బ్యూటిఫుల్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ రేపు కమింగ్ డేస్లో మనకి దీంట్లో బుల్లిష్నెస్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది 50 DMA 200 DMA స్టాక్ ప్రైస్ 3 are at narrow రేంజ్ అండి. ఇటువంటి రేంజ్ వచ్చినప్పుడు కనుక మనకి మార్కెట్లో రికవరీ అయితే కనుక మంచి బులిష్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. మంచి ఫర్దర్ అప్పర్ మూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. రిజల్ట్స్ అయితే బాగున్నాయండి. 68% నెట్ ప్రాఫిట్ గ్రోత్ అండ్ 11% సేల్స్ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. సో సోమ్ డిస్టిల్లర్స్ కూడా మనకి 67 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ అండి. ఓవరాల్గా మనకి 72% గ్రోత్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కనిపించింది. లాస్ట్ క్వార్టర్లో డిసెంబర్లో చూసినైతే లాసెస్ని పోస్ట్ చేసిన కంపెనీ ప్రజెంట్ ఇది ఈ రోజు చూసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ 5% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవుతూ కనిపిస్తూ ఉందండి. సో విచ్ ఈస్ వెరీ గుడ్. సోమ్ డిస్టిల్లర్స్ గురించి కూడా మనం చూడొచ్చు, బట్ దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది తక్కువ ఉందండి, 29.3% ఉంది. యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. టెంపరీ 1-2 days గురించి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈరోజు చెప్పాను కదండి, అట్లా 3 స్టాక్స్ని అబ్జర్వ్ చేయమని చెప్పేసి అట్లాంటి స్టాక్స్ని చూడొచ్చు. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఆర్ పొజిషనల్ వ్యూ ఉన్నవారైతే ప్రమోటర్ హోల్డింగ్, ప్లెడ్జెడ్ హోల్డింగ్, డెట్ ఎలా ఉంది, వీటన్నింటినీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ అనేది అయితే రిజల్ట్స్ మనకి పాజిటివ్గా అయితే ఇచ్చినప్పటికీ 2% గ్రోత్ కనిపించినప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదు కాబట్టి ఈరోజు కరెక్షన్ కనిపించింది. బట్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గురించి రేపు అబ్జర్వ్ చేయండి, దాంట్లో రేపు మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈరోజు కూడా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ అనేది మంచి బ్రేక్అవుట్ ఇచ్చిందండి, ఆల్ టైమ్ హైస్ని టచ్ అవుతూ కనిపించింది. సో చార్ట్ ప్యాటర్న్స్లో చూసినప్పుడు నాకు ఆ స్టాక్ అయితే స్ట్రైక్ అయిందనమాట. సో యూ మే అబ్జర్వ్ ఇట్. యూ విల్ చెక్ ద చార్ట్ ప్యాటర్న్స్. నిఫ్టీ 50 చూసుకున్నట్టయితే 17,038లో క్లోజ్ అయిందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే కనుక లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూసుకున్నట్టయితే మనకి మొమెంటం అనేది ఎలా ఉంది చూడండి. ఇట్స్ వెంట్ డౌన్ అండ్ వెంట్ అప్, వెంట్ డౌన్, వెంట్ అప్, వెంట్ డౌన్, వెంట్ అప్, వెంట్ డౌన్. సో ఇట్స్ ఏ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అండి విత్ క్లోజింగ్ ఎట్ వెరీ నారో రేంజ్. మేబీ దీంట్లో నుంచి కరెక్షన్ అయితే కనుక ఇట్ కెన్ గో 16,400 లెవెల్స్ అండి. ఇట్ ఈజ్ పాసిబుల్. ఒకవేళ రికవరీ అయితే కనుక 18,500 లెవెల్స్. ఎందుకంటే 18,000 లెవెల్స్ని చాలాసార్లు టచ్ చేసి రికవరీ అయ్యింది, ఫాల్ అయ్యింది, రికవరీ అయ్యింది, ఫాల్ అయ్యింది. ఇట్ మే నాట్ స్టాప్ ఎట్ 18,000 లెవెల్స్ ఫర్దర్ ఇన్ దిస్ టైం. ఇది వెళ్ళకూడదు. వెళ్ళిందంటే కనుక 18,509 టచ్ అయ్యి రావాలి. సో ప్రజెంట్ అయితే ఇది వెరీ నారో రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకి టైం తీసుకుంటుంది నిఫ్టీలో చూసుకున్నట్టయితే. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా మనకి దిస్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో ట్రెండ్ అయితే క్లియర్గా అర్థమవుతుందండి. బ్యాంక్ నిఫ్టీలో ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి నెగటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. ఇట్స్ ఏ డిసెండింగ్ ఛానల్ ప్యాటర్న్.
సో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిన తర్వాత ఓపెనింగ్ ప్రైస్ చూడండి, అప్పర్ సైడ్ అయితే కాలేదు, సేమ్ రేంజ్లోనే ఓపెన్ అయింది, డౌన్ అయింది, సేమ్ రేంజ్లోనే ఓపెన్ అయింది, డౌన్ అయింది. వన్ డే మనకి పాజిటివ్ మూమెంట్ వచ్చేసి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో ఆ క్యాండిల్ అనేది సింగిల్ క్యాండిల్గానే మిగిలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే చూసుకున్నట్టయితే ఫాలో అవుతూ కనిపించింది. ఆ తర్వాత మనకి ఏ పాజిటివ్ క్యాండిల్ కనిపించినా కూడా ఈ ప్రీవియస్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వీటికంటే ఎబో అయితే వెళ్ళలేకపోయింది. సో ట్రెండ్ ఈజ్ కంప్లీట్లీ నెగటివ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండి. ఈవెన్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా మీరు క్యాండిల్స్ అబ్జర్వ్ చేసినట్టయితే వెరీ న్యారో రేంజ్ కనిపిస్తూ ఉన్నాయండి. అంటే ద గ్యాప్ అప్ ఈజ్ నాట్ ఏ రీజనబుల్ గ్యాప్ అప్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ అనేది అయితే మనకి ఈ క్యాండిల్స్ వల్ల అర్థమవుతూ ఉందన్నమాట. ఎప్పుడైనా సరే గ్యాప్ అప్లో ఓపెన్ అయిన తర్వాత బుల్లిష్నెస్ ఉంది అంటే కనుక గ్యాప్ అప్లో క్యాండిల్ అనేది మనకి బిగ్గర్ సైడ్ అండ్ విక్స్ అనేవి స్మాలర్ సైజ్ ఏర్పడాలి. అది కాకుండా మనకి నేరో రేంజ్లో ఓపెన్ అయ్యి స్మాల్ విక్స్తో బాడీ అండ్ బిగ్ విక్స్తో స్మాల్ బాడీ ఏర్పడింది అంటే కనుక దట్ ఈజ్ ఏ ఫేక్ అండి, దట్ ఈజ్ ఏ ఫాల్స్ ఇండికేషన్. సో యూ డోంట్ గో ఇన్ టు ట్రాప్ ఆన్ దట్ క్యాండిల్స్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. టుమారోస్ మనకి లెవెల్స్ అనేది నేను మార్నింగ్ 8 o'clockకి మీకు పోస్ట్ చేస్తాను ఇమేజ్లో. సో గుడ్ లక్, జై హింద్.